Hi, hello, welcome back to Sahaya EduMap. Sahaya EduMap, it's not just a YouTube channel. It is a platform that guides students on their educational journey. It is a platform that provides guidance and mentorship to students. Sahaya EduMap అనేది ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్ కింద నిలబడుతుంది. స్టూడెంట్స్కి మెంటర్షిప్ అనేది అందజేస్తుంది. అట్లనే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఒక స్కాలర్షిప్స్ కోసం, యూనివర్సిటీస్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్లాట్ఫామ్ లాగా నిలబడుతుంది. మనం లాస్ట్ వీడియోలో CUET PG 2025 నోటిఫికేషన్ కోసం చాలా డీటెయిల్డ్గా క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట. సో మనం ఈ వీడియోలో CUET PG 2025 అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అలానే ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. మనం CUET PG 2025 ఎగ్జామ్ కోసం రిజిస్టర్ అవ్వాలంటే cuetpg.ntaonline.inకి రీడైరెక్ట్ అవ్వాలి. ఆ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో మీరు ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటే మీ అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ యూజ్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వగలరు. లేదు మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నారు అంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చూడండి, ఈ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ ఇన్స్ట్రక్షన్ పేజ్ వస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్ పేజ్లో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇంకా ఫీ ఎంత పే చేయాలి, ఏ కేటగిరీ వాళ్ళు ఎంత పే చేయాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసరికి రీసెంట్ ఫోటోగ్రాఫ్ JPG ఫార్మాట్లో ఉండాలి. అలానే స్టూడెంట్ సిగ్నేచర్ ఉండాలి, అది కూడా JPG ఫార్మాట్లో ఉండాలి. ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది 10 KB to 200 KB మధ్యలోనే ఉండాలి. సిగ్నేచర్ ఫోటో ఏదైతే ఉందో అది 4 KB to 30 KB మధ్యలోనే ఉండాలి. అలానే ఏమైనా క్యాస్ట్ రిజర్వేషన్ లేదా PWD రిజర్వేషన్ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఆ సర్టిఫికేట్ కూడా 10 KB to 300 KB మధ్యలోనే ఉండాలి. సో మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివేసి ఇంకా డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని ఇక్కడ కిందన టిక్ మార్క్ పెట్టేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఈ ఎల్లో కలర్ బటన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే తర్వాత మనకి ఈ లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు అయితే మీ ఆధార్ నెంబర్ ద్వారా, లేదా ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ID ద్వారా, లేదా పాన్ కార్డ్ నెంబర్ ద్వారా, లేదా పాస్పోర్ట్ ద్వారా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో అది సెలెక్ట్ చేసి, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ నొక్కండి. తర్వాత మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మన పర్సనల్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్, అలానే ప్రెజెంట్ అడ్రస్ ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఉన్నాయి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కంపల్సరీగా మీ 10th క్లాస్ ఎగ్జామ్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో అట్లానే ఫిల్ చేయాలి, లేదా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మిగిలిన డీటెయిల్స్ కూడా జెండర్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవన్నీ టైప్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ప్రెజెంట్ అడ్రస్. ఇప్పుడు మీరు ఉంటున్న ప్రెజెంట్ హౌస్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, వేరే ఏమైనా అడ్రస్ ఉంటే పర్మనెంట్ అడ్రస్ అది ఇవ్వండి. లేదు ప్రెజెంట్ ఉన్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇంకా టిక్ మార్క్ పెట్టేసేయండి. దాని తర్వాత మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్, అక్కడ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏదో ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి కూడా ఆన్సర్ మీరే సెట్ చేయాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ద్వారా మీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోగలరు. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత క్యాప్చా పిన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కేయండి. నెక్స్ట్ ఈ రివ్యూ పేజ్ వస్తుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తుంది అన్నమాట. మీరు అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కింద టిక్ మార్క్స్ పెట్టేసేయండి. టిక్ మార్క్స్ పెట్టేసి సబ్మిట్ అండ్ సెండ్ OTP క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ ID అయితే రిజిస్ట్రేషన్ స్టెప్లో ఇచ్చారో ఆ ఈమెయిల్ IDకి ఒక OTP సెండ్ చేయడం జరుగుతుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా పిన్ ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇలా ఒక స్క్రీన్ వస్తుంది, యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పేసి ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. లేదు సైట్ క్లోజ్ అయిపోయింది అంటే మళ్ళీ సైట్ ఓపెన్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ ఇంకా పాస్వర్డ్తో లాగిన్ అయితే ఈ స్క్రీన్ వస్తుంది.
స్క్రీన్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అవ్వలేదు, ఫీ పేమెంట్ కంప్లీట్ అవ్వలేదు అని చూపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి ఈ క్యాప్చా పిన్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయండి. కొట్టిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ అవి కూడా మ్యాక్సిమం అన్నీ ఎంటర్ చేసినవి ఉంటాయి. వాళ్ళు ఎంటర్ చేయకపోతే అవి ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా పిన్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ అదర్ కోటా అండ్ కేటగిరీ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డూ యూ బిలాంగ్ టు బిలో పోవర్టీ లైన్. మీరు బిలో పోవర్టీ లైన్ కేటగిరీ కింద వస్తే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో సెలెక్ట్ చేయండి. ఆర్ యూ కాశ్మీరీ మైగ్రెంట్, మీరు కాశ్మీరీ మైగ్రెంట్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి వార్డ్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్. మీ పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరైనా సరే డిఫెన్స్ పర్సనల్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ క్లెయిమ్ ఫర్ ఎన్సీసీ కోటా. మీకు ఎన్సీసీ కోటా ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ క్లెయిమ్ ఫర్ స్పోర్ట్స్ కోటా. మీరు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేద్దాం అనుకుంటే మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. అలా అయితేనే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. నెక్స్ట్ ఆర్ యు అ వార్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయ్. ఈ CUET PGలో పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ యూనివర్సిటీస్లో మీ పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరైనా సరే వర్కింగ్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇవన్నీ ఎస్ నో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ క్యాప్చా పిన్ ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఈ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ సెక్షన్లో మీరు 2 ఎగ్జామ్ సెంటర్ చాయిసెస్ పెట్టుకోవచ్చు. చూసినట్లయితే ఫస్ట్ చాయిస్ ఫర్ ఎగ్జామ్ సెంటర్ అని ఉంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్లో పర్టికులర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలానే సెకండ్ ప్రిఫరెన్స్ మీకు ఏదైతే ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. ఇంకా ఫాదర్ ఎడ్యుకేషన్ అలానే ఫాదర్ ఆక్యుపేషన్ ఫిల్ చేయండి. నెక్స్ట్ సెక్షన్ నెక్స్ట్ లైన్లో మదర్ ఎడ్యుకేషన్ ఇంకా మదర్ ఆక్యుపేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ క్యాప్చా పిన్ ఏదైతే ఉందో అక్కడ అది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ టెస్ట్ పేపర్ డీటెయిల్స్. మీరు ఏ టెస్ట్ పేపర్స్ రాద్దాం అనుకుంటున్నారో ఆ టెస్ట్ పేపర్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్చా పిన్ ఎంటర్ చేసి ఈ బాక్స్లో ఇక్కడ ఐ అగ్రీ అని బటన్ ఉంది కదా అక్కడ టిక్ మార్క్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. మీరు చేసే ముందు మీరు మళ్ళీ 2-3 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఏ క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ పేపర్స్ రాద్దాం అనుకుంటున్నారో అవి క్లియర్గా సెలెక్ట్ చేశారా లేదా అన్న తర్వాతే మీరు క్యాప్చా పిన్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ 10th క్లాస్ డీటెయిల్ ఇంకా 12th అనగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కోర్స్ ఆర్ స్ట్రీమ్ అంటే 10th ఆర్ ఈక్వలెంట్ అని పెడతారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ మీరు 10th క్లాస్ ఏ బోర్డులో చదివారు. స్టేట్ బోర్డ్ అయితే ఆ పర్టికులర్ స్టేట్ సంబంధించిన స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేయండి. లేదా CBSE అయితే CBSE సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ మీరు 10th క్లాస్ చదివిన స్కూల్ నేమ్ ఇంకా అడ్రస్ ఎంటర్ చేయండి. ఇంకా రోల్ నెంబర్ అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత రిజల్ట్ మోడ్ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, CGPA అయితే CGPA సెలెక్ట్ చేసి మీకు వచ్చిన మార్క్స్ ఇంకా పర్సంటేజ్ లేదా CGPA డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి. సేమ్ అలానే 12th క్వాలిఫికేషన్ డీటెయిల్స్. కోర్స్ ఆర్ స్ట్రీమ్ అంటే 12th ఆర్ ఈక్వలెంట్ అని సెలెక్ట్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ మీరు 12th క్లాస్ ఏ బోర్డులో అయితే చదివారో ఆ బోర్డు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th క్లాస్ ఏ కాలేజ్లో అయితే చదివారో ఆ కాలేజ్ నేమ్ ఇంకా అడ్రస్ ఫిల్ చేసి మీ 12th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. అలానే రిజల్ట్ మోడ్ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, CGPA అయితే CGPA పెట్టేసి మార్క్స్ ఎంటర్ చేసేయండి. సేమ్ అట్లానే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత ఈ క్యాప్చా పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఈ అప్లోడ్ డాక్యుమెంట్ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీ ఫోటో
ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫోటో ఇంకా సిగ్నేచర్ కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఫోటో వచ్చేసరికి 10 to 200 KB మధ్యలో, సిగ్నేచర్ వచ్చేసరికి 4 to 30 KBలో ఉండాలి. ఇంకా మీరు క్యాస్ట్ లేదా ఎన్సీసీ ఏమైనా రిజర్వేషన్స్ సెలెక్ట్ చేసి ఉంటే వాటికి కూడా కిందన ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీరు ఆ పలానా సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారో ఆ మొబైల్కి ఒక ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఈ బాక్స్లో క్యాప్చా పిన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. కొట్టిన తర్వాత మీ ఓవరాల్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి వస్తాయి అన్నమాట. అవన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రివ్యూ కోసం మీరు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని అనుకుంటే ఈ టిక్ మార్క్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు పేమెంట్ సెక్షన్కి రీడైరెక్ట్ అవుతుంది. పేమెంట్ సెక్షన్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ కేటగిరీ బట్టి అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంట్ చూసినాక మీరు పే నౌ క్లిక్ చేయండి. పే నౌ క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే సక్సెస్ అని వస్తుంది. దీంతో మీ CUET PG అప్లికేషన్ అనేది పూర్తయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు చూసారని అనుకుంటా. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ సర్కిల్లో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మన ఇండియాలో టు గెట్ అడ్మిషన్ ఇన్ టు డిఫరెంట్ PG కోర్సెస్. సో దీనివల్ల చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఎగ్జామ్స్కి అప్లై చేయడం లేదనమాట. అదే కనుక మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కనుక వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఆల్సో మా ఈ సహా ఎడ్యుమ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఓన్లీ ఎగ్జామ్స్ పరంగా కాకుండా అట్లనే స్కాలర్షిప్స్, ఎటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎవరు ఏ స్కాలర్షిప్కి అప్లై చేయొచ్చు అనే దాని మీద కూడా మా నెక్స్ట్ వచ్చే సిరీస్లో ఓ వీడియో రాబోతుంది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తయిన స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు, అలానే టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మా నెక్స్ట్ వచ్చే సిరీస్లో అప్లోడ్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ టు సహా ఎడ్యుమ్యాప్. Please do subscribe and share Sahai EduMap, guiding students on their educational journey.